హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకి ఉచిత కుట్టు మిషన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఉచిత కుట్టు మిషన్ని మీరు పొందాలి అంటే తెలంగాణలోని మహిళలు మాత్రమే అయి ఉండాలి. దానితో పాటుగా 5 అర్హతలు అనేది ఉండాలి. అదేవిధంగా మీరు ఒక అప్లికేషన్ ఫామ్ నింపినట్టయితే సరిపోతుంది. ఈ యొక్క పథకంలో భాగంగా మీరు ఉచిత కుట్టు మిషన్ని పొందేటటువంటి అవకాశం మీకు ఉంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్టయితే ఏ విధంగా ఆ అప్లికేషన్ ఫామ్ని నింపాలి అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ 5 అర్హతలు ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ అనేది కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి తెలియాల్సిన వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నా ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేశాను. ఇక్కడ సెర్చ్ బార్లో OBMMS అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. దీనికి సంబంధించినటువంటి లింక్ కావాలంటే నేను లింక్ మీకు ఇస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లింక్ కావాలి అనుకున్న వాళ్ళు. లేదు అంటే ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ని ఓకే చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ఇది. దీనిలో భాగంగా కుట్టు మిషన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫారంని ఏ విధంగా నింపాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే నేమ్, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే పేరుంటుందో పేరు ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఈ రేషన్ కార్డ్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే. ఏరియా, మీరు గ్రామీణ ప్రాంతం అయితే రూరల్ అని ఇవ్వండి, పట్టణ ప్రాంతం అయితే అర్బన్ అని ఇవ్వండి. ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, మీకు మ్యారేజ్ అయినట్టయితే హస్బెండ్ నేమ్ ఇవ్వండి. లేదు కాలేదు అనుకుంటే ఫాదర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్. మీ దగ్గర ఆల్రెడీ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే దాని మీద సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. అయితే కొంతమంది చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికెట్ లేదు ఎలా అని చెప్పేసి. ఇక్కడ మీకు పేర్ల పక్కన రెడ్ కలర్లో స్టార్ మార్క్స్ ఉన్నాయి చూడండి, అవి మాత్రం కంపల్సరిగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ పక్కన లేదు కాబట్టి ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా లేకున్నా కూడా పర్లేదు, మీరు అప్లికేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇది కూడా ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. యాన్యువల్ ఇన్కమ్, ఇది మీ కుటుంబ సంవత్సర ఆదాయం ఎంత ఉంటుందో అంత ఇవ్వండి. ఇక్కడ జెండర్ వచ్చేసి ఫీమేల్, ఇది ఫ్రీజ్ అయి ఉంటుంది, ఇది ఓన్లీ లేడీస్కే కాబట్టి. ఇక్కడ స్టేటస్ వచ్చేసి మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ ఉంది కదా, ఈ కేటగిరీ మ్యారీడ్ అయినట్టయితే ఇక్కడ మ్యారీడ్ అని ఇవ్వండి. డైవర్స్ అయితే డైవర్స్, విడో అయితే విడో, సింగిల్ అయితే సింగిల్, ఈ విధంగా ఆప్షన్ అనేది మీరు కేటగిరీ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీకు రెండోది ఉంటే రెండోది కూడా ఇవ్వండి. రిలీజియన్, మీరు ఏ మతం అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీరు సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ గమనించండి. ఇక్కడ చూడండి, మీ మతం స్థానంలో 5 మతాలని మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది. వేరే మతాలకి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి లేదు. ఈ 5 మతాల వాళ్ళకి ప్రజెంట్ ఈ కుట్టు మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళైతే అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు కూడా త్వరలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు అవకాశం రాగానే నేను మీకు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 5th క్లాస్ అండ్ అబోవ్, 5వ తరగతి అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ పథకంలో భాగంగా అర్హులు కాదు. నెక్స్ట్, మీరు ఏదైనా ఇదివరకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి శిక్షణ తీసుకున్నారా టైలరింగ్లో భాగంగా అని చెప్పేసి అడుగుతుంది. తీసుకుంటే మీరు మెన్షన్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్, డిస్ట్రిక్ట్ నేమ్, కాన్స్టిట్యున్సీ, మండల్, పంచాయతీ, డోర్ నెంబర్, పిన్ కోడ్, ఇది మీ యొక్క అడ్రస్ అనేది ఎలా ఉంటే అలా ఇవ్వండి. ఆధార్ కార్డులో
నెక్స్ట్ ఇక్కడ అటాచ్మెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, అప్లికెంట్ ఫోటోగ్రాఫ్. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 MB లోపు మాత్రమే ఉండాలి సైజు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇది ఉంటే చెయ్యండి, లేకున్నా కూడా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది చూడండి. ఈ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. మీరు ప్రివ్యూ పైన టచ్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడానికి చూపిస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే, కరెక్ట్ లేనట్టయితే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ పైన క్లిక్ చేసి మళ్ళీ సరిగ్గా ఎంటర్ చేయండి. అన్నీ సరిగ్గా ఉన్నట్టయితే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా అప్లికెంట్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ సేవింగ్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ విత్ అప్లికెంట్ ఐడి అనేది కూడా మీకు ఒకటి రావడం జరుగుతుంది. కింద చూడొచ్చు క్లిక్ హియర్ టు వ్యూ రిజిస్టర్డ్ అప్లికేషన్, దానిపైన టచ్ చేయండి. అక్కడ టచ్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు కింద ఈ యొక్క అప్లికేషన్ని, మీ రిజిస్టర్డ్ అప్లికేషన్ని ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. మీరు కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క కుట్టు మిషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసుకునే విధానం. చాలా సింపుల్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. దాంతో పాటుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.